శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం. విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి శనివారం ఆంగ్ల తేదీల ప్రకారం ఆగస్టు నెల 14వ తేదీ. ఈ శ్రావణమాస శుక్లపక్ష షష్ఠిని సూర్య షష్ఠి అని పిలుస్తారు. ఈ రోజుకు ప్రత్యేకత ఏంటి అంటే వెంకటేశ్వర వ్రతాచరణ. వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం ఈరోజు చేస్తారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఈ రోజుకు ఉంది. ఏమిటి అంటే అమాదేర్ అనేటువంటి జ్యోతిష్శాస్త్ర గ్రంథంలో కలికి జయంతి అని కూడా చెప్తారంటే ఈరోజే భవిష్యత్తులో కలికి పుట్టబోతాడు అని కలికి జయంతి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక స్మృతి కౌస్తుభంలో పవిత్రులు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పెట్టాలి అని, అంటే దర్భలు సుబ్రహ్మణ్య స్వామి వారికి పెడితే పవిత్రారోపణం అవుతుంది అని స్మృతి కౌస్తుభ గ్రంథం చెబుతూ ఉన్నది. ఇక ఇది కాకుండా వ్రత విధానంలో ఈ రోజున సూపౌదన వ్రతం. సూపౌదన, సూపము అంటే సూప ప్లస్ ఓదనం అంటే పప్పు అన్నం. సూపౌదనం పప్పు అన్నం కలిపితే ఏమంటారు? పులుగము అంటారు. పప్పు అన్నాన్ని కలిపి వండి ఈ రోజున శివుడికి నివేదన చెయ్యాలి. నివేదన చేసిన తర్వాత అన్నం నైవేద్యం పెట్టి ఈ పప్పు అన్నం మాత్రమే ఈరోజు తినాలి అనేటువంటిది మనకు సూపౌదన వ్రతం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీరు మంచి చక్కటి పులగం చేసి నైవేద్యం పెట్టండి. ఈ రోజుకున్నటువంటి విశేషం. ఇక శనివారం కాబట్టి షష్ఠీ తిథి కాబట్టి ఈ రోజున మీరంతా కూడా వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు సంధ్యా సమయంలో దీపారాధన చెయ్యండి. చేసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా చక్కటి మంచి మల్లె పువ్వులతో అర్చన చేసి వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. చెయ్యటం ద్వారా వెంకటాచలపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తిరుపతికి వెళ్ళలేకపోతూ ఉన్నటువంటి వారు, తిరుమల క్షేత్రానికి ఆటంకాలు వస్తూ ఉన్నటువంటి వారు, మేము తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నామండి కానీ వెళ్ళలేకపోతున్నాం, తిరుమలకు దర్శనం కావట్లేదండి, పవిత్రమైనటువంటి తిరుమల దర్శనాన్ని మనస్సులో పెట్టుకొని ఎవరైతే ఈ శనివారం రోజున షష్ఠీ తిథి రోజున వెంకటేశ్వర స్వామి వారికి మొక్కి, స్వామి అతి తొందరలో మాకు తిరుమల క్షేత్రానికి దర్శనం ఇప్పించవయ్యా, ఏదో ఒక రకంగా ఒక మార్గం చూపించవయ్యా అని వేడుకొని ఈరోజు మీరు సహస్రనామం చెయ్యండి. ఇలా చేస్తే మీకు తొందరలో తిరుమల దర్శనం అవుతుంది. కాబట్టి ఈ శ్రావణమాస శుక్లపక్ష షష్ఠిని మీరు ఈ విధంగా చక్కగా కూడా వెంకటేశ్వర వ్రతం చేస్తారు. గుంటూరు పల్నాడు ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ వ్రతం చేసేటువంటి ఆచారం కూడా ఉంది. తమిళనాడులో చాలామంది వెంకటేశ్వర వ్రతమని చేస్తారు. తెలుగునాట కూడా ఉంది. కాబట్టి వెంకటేశ్వర వ్రతము, ఇక షష్ఠీ తిథి వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషము. కిందటి రోజున మనం సర్ప పూజ చేసుకున్నాం కదా, సర్పములకు సంబంధించినటువంటి విశేషములు చెప్పుకున్నాం కదా. ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా మంచిది, చెయ్యండి. కాబట్టి తిరుమల క్షేత్రంకు వెళ్ళాలి, అతి తొందరగా మాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కావాలి అనుకునేటువంటి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం ముందు చక్కగా దీపారాధన చేసి ఆయన దగ్గర కూర్చొని ఒక కొబ్బరికాయ కానీ లేకపోతే చక్కెరను
మంచి పాలు, ఆవు పాలు దొరికితే ఆవు పాలు ఇవి నివేదన పెట్టి సహస్రనామం, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి స్వామివారిని కోరుకుంటే అతి తొందరలో మీకు వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇది నమ్మండి. ఇలా చేయటం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక రక్షా పౌర్ణమి సంబంధమైనటువంటి రక్ష గురించి మరొక్క మారు మీ అందరికీ కూడా విన్నపం. చాలామంది విశేషంగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రతి వారు ఈ రక్ష కట్టుకోవాలండి. ఈ రక్ష కొద్దిమంది అడుగుతూ ఉన్నారు. ఏమీ లేదు, రక్ష అంటే మీరు ఏదో పెద్దది అనుకోకండి, చాలా చిన్నదే రక్ష. ఈ రక్ష మీరు కారు స్టీరింగ్ కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే వాహనానికి రక్ష, గృహానికి రక్ష, ఇంటికి రక్ష, వ్యక్తికి రక్ష. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షాబంధనం అంటే ఏదో కేవలం రాఖీ కట్టుకోవడమే కాదు, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందటం కోసము నరదృష్టి, చెడు దృష్టిలు సోకకుండగా రక్ష. కాబట్టి వీటిని ఈ 16వ తారీఖు లోపడే ఎవరైతే సరే నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇక ఆ రోజున ఎవరైతే రక్షా పౌర్ణమి రోజున స్వయంగా వచ్చి కట్టుకుంటాం అనుకునేటువంటి కొద్దిమందికి హైదరాబాదులో ఉన్నటువంటి వారు కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఆ రోజు వారికి ప్రత్యక్షంగా వచ్చి తీసుకుంటామనుకునేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం మనకు భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి అందుకే ఎవరికి వ్యక్తిగతంగా రావద్దని చెబుతున్నాను. అయినా కొద్దిమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి కొద్దిమందికి మాత్రము హైదరాబాద్ లోకల్లో మాకు దగ్గరలో ఉన్నటువంటి వారికి మాత్రము అలా ఇవ్వటానికి అభ్యంతరం ఏమీ కూడా లేదు. కాబట్టి ఇంకా ఎవరైనా కావాలి అనుకునేటువంటి వారు తొందరగా మీరు దీన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా వీటికి పూజ చేయించి అభిషేకం చేయించి చక్కగా ఈ రక్షలను ఇవ్వడం జరుగుతుంది. విజయీ భవ.